నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదల కళ్ళలో ఆనందం చూడడమే లక్ష్యం. సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. భూముల విక్రయంపై అనవసర రాద్ధాంతం. బీఆర్ఎస్ బీజేపీపై మంత్రి పొన్నం ఫైర్. వేములవాడలో కొనసాగుతున్న రద్దీ. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఘనంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు. ఇక వార్తల వివరాలు. పేదల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటిగా నర్సింగాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందించాలనే దృఢ సంకల్పంతో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేశామన్నారు. గతంలో దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేసి మళ్లీ మనకే అమ్మే పరిస్థితి ఉండేదన్నారు. నేడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పైన 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు రామస్వామి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, దారం రామచంద్రం, ముకుందారెడ్డి, కాసారపు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పేదలు కూడా మనం అందరం కూడా తినేటువంటి బియ్యాన్ని ఎందుకు తినకూడదు, ఎందుకు వారికి సన్న బియ్యాన్ని మనం అందుకు కూడా చెప్పని ఒక చక్కటి ఆలోచనతోటి ఈరోజు సన్న బియ్యాన్ని తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరికీ రేషన్ కార్డు ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చే కార్యక్రమం ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిగా మన తెలంగాణలో ఈరోజు ఈ కార్యక్రమం అమలు చేసుకుంటామంటే మన ప్రాంత ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన చెప్పేటువంటి సందర్భాన్ని మాట సందర్భంగా చెబుతూ, అసలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది అమలు చేసినా ఈ దేశంలో ఇప్పటికీ అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. ఇప్పటి ఇచ్చిన సందర్భం పేదలకు బ్యాంకు ఖాతా లేవు, కేవలం ఉన్నత వర్గాలకు ఉన్నాయంటే బ్యాంకులను జాతీకరణ చేసి ప్రతి పేదవారికి ఈరోజు బ్యాంకులో ఖాతా ఉండే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ విధంగా చెప్పుకుంటూ ఏ పథకం కానీ భారతదేశ వ్యాప్తంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఆఖరికి 18 సంవత్సరాలకి ఓటు హక్కును కూడా కల్పించింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎన్ని పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ నిరుపేదల పాలిట వరమని, దీంతో వారికి నిజమైన ఆహార భద్రత దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త్వరలోనే నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా సన్నబియ్యం సాగు చేసే రైతులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. శుభ కార్యక్రమంతో సమానం. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలోనే 1,03,000 మంది మనకు లబ్ధిదారులు, రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల కార్డులు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సందర్భంలో మరొకసారి సన్న బియ్యం రేషన్ బియ్యం తెచ్చుకునే ప్రతి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, రోడ్ల కోసం కోట్లాది నిధులు తెచ్చినాం. కొన్నిసార్లు నేను రాలే, మొన్న ఒక మోరి కట్టింది ఇక్కడనే మా డాక్టర్ గోపి ఇంటి దగ్గర. నేను పెద్ద శిలాపలకాలు పెట్టలే అంటే వచ్చినా రాకున్నా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గంలో పట్టణ అభివృద్ధికి 30 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరంలో పనులు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.
30 కోట్ల వరకు కూడా నిధులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా చాలా విషయాల్లో కూడా చేస్తాం. కరెంటు స్తంభాలు కూడా ఇక్కడ వేస్తాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏమో చేస్తుందని బదనాం చేస్తుందన్నారు. 20 ఏళ్ల నుంచి యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఉన్న అంశంపై విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని భూములు అమ్మిందో గుర్తులేదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు లెక్కలేనన్ని సంస్థలను ప్రైవేటీకరించిందన్నారు. 2023 తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుంజుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని. నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది 2014లో ఆనాడున్నటువంటి అధికారులు పంచనామా చేసి చట్టపరంగా ఈ 400 ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో 367 ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు మేము పత్రికల వారికి అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు కూడా వస్తా ఉన్నాం. యూనివర్సిటీ నుంచి ఢిల్లీకి అయిపోయింది. దీంతో పాటుగా పక్కనే కంచా గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది. గోపనపల్లిలో కంచా పక్కనున్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్సి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే 132 ఎకరాలు ఎన్జీఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడెముక్కులు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. పంచోపనిషత్తుల ద్వారా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజున బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారుజాము నుంచే నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది.
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భరణి యముడి జన్మ నక్షత్రం కావడంతో అనుబంధ ఆలయంలోని యమధర్మరాజు మూల విరాటకు అర్చకులు రుద్రాభిషేకం, మాన్యసూక్తం, ఆయుషూక్తం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు యమగండ దీపంలో నూనె పోసి గండాల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. జరా వ్యాధి ఇప్పటి వరకు మనం యమధర్మరాజుకి ఆనంద సమయే పేద ప్రజల కోసం నిత్యం పరితపించే నాయకుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అన్నారు. నేడు విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం మండలానికి చెందిన వికలాంగుల సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలోని విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. అటు గొల్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, వెల్గటూరు ఎండపల్లి గ్రామంలో ఆ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 59 వసంతాలు పూర్తి చేసుకొని గత 20 సంవత్సరాల కాలంలో గెలిచిన, ఓడిన పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వ విప్పుగా రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని చెప్పి ఆ భగవంతుడు వారికి ఆ బలాన్ని చేకూర్చాలని, ప్రజాబలంతో వారు మరిన్ని ఉన్నత పదవులు చేరుకోవాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిరకాలంగా నిలిచిపడే రోజు బర్త్డే రోజే ధర్మపురి నియోజకవర్గం నుంచి సన్నబియ్య పంపిణీ కార్యక్రమం ఈ రోజే ప్రారంభించడం జరుగుతుంది. మరిన్ని పదవులు కూడా రావాలని వాళ్ళని కోరుకుంటూ, కష్టాలు అనేది ఆయనకు కొత్త ఏం కాదు. 20 సంవత్సరాలు ఆనాడు ఏ రకంగా ఉన్నాడో ఈరోజు ఎమ్మెల్యే అయినా, విప్ అయినా, కష్టాలు అవమానాలైనా కొత్త ఏం కాదు. ఇవన్నీ భరించుకుంటూ కూడా ఇంకా ముందుకు సాగాలని, వారికి భగవంతుడు ఆశీర్వదించాలని, బలాన్ని చేకూర్చాలని అందరికీ కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురిలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నంది చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దేవాలయంలో వారి పేరున అర్చనలు కూడా చేయడం జరిగింది. వాస్తవంగా నిజంగానే అంటే ఫ్లెక్సీ మీద కాకుండా జన హృదయ నేత అంటే నేనైతే వ్యక్తిగతంగా వారి యొక్క మనసును, వారి యొక్క పనితనాన్ని గడిచిన 15 మాసాలుగా చూడడం జరుగుతున్నది. ఇంకా రాబోయే రోజులలో ధర్మపురి నియోజకవర్గానికి, ధర్మపురి ప్రజలకు, వారికి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరోగ్యాలు, మంచి శక్తినివ్వాలని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ, ఈ సందర్భంగా వారికి 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో, మంచి మనసుతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ
ముగిస్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ ఎస్సీ బీసీసీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, రాష్ట్ర నాయకులు బండశంకర్, బీర్పూర్ మండల అధ్యక్షులు సుభాష్ యాదవ్ పాల్గొన్నారు. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో సర్వే పూర్తయిందని 350 కోట్లకు పైగా నిధులతో అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కా ప్రణాళిక ప్రకారం మున్సిపల్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 350 కోట్లతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ప్రారంభించనున్నట్లు చెప్పారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీ నర్సింగాపూర్ 188 ఎకరాలను జగిత్యాల మున్సిపల్లో కలపడం కోసం క్యాబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేశామని, గవర్నర్ ఆమోదం మాత్రమే మిగిలిందని తెలియజేశారు. అమృత్ స్కీమ్లో భాగంగా 3 ఏళ్లలో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. దాంట్లో భాగంగా ఈ రకంగా ఇంత పెద్ద స్థాయిలో ఇది జగిత్యాల మొత్తం మన మోర్లు, ఒక్క మాట తెలుగులో ప్రజలకు అర్థమంటే మోర్లు, ఆ మోర్లు ఎంతెంత పొడవు ఉన్నాయి, అడ్డం ఎంత ఉన్నాయి, వాటి మీద కప్పేయాలి ఎంతెంత కావాలనేది ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని నెలల నుంచి పనిచేసినాం. చాలామందికి నేను ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఇంకా కూడా ఉంది, కావాలి. ప్రజల అండదండలు, ఆ భగవంతుని ఆశీస్సులు, మీ మీడియా సహకారం ఇవన్నీ ఉంటే అడ్డం పొడు అనలాంటి మాట్లాడే ఎక్కడికక్కడ మీరే సెన్సార్ చేస్తారు. నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిపారు. ఇవాళ నన్ను గెలుపులో మీరు సాధ్యమైన మీ మీడియా ద్వారా ఈ అతి ముఖ్యమైన పని ఏదైతే చేస్తున్నామో, ఒకటి ఇందిరమ్మ కాలనీ అంటే 5,000 ఇండ్లు అంటే 20,000 మంది పోతారు. ఇంకో 1,600 ఇండ్లు అసంపూర్తి ఉన్నాయి, వాళ్ళు కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే 20,000 పైన మంది వెళ్ళే పేద ప్రజలు వెళ్ళే ఆ డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, జగిత్యాల పట్టణంలో ఇవాళ అంతర్భాగం అయిపోయింది. దాదాపు 500 మంది ఇండ్లు కట్టుకొని 100 ఇండ్లు ఉన్న హైదర్పల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ, 100 ఇండ్లు ఉన్న కండ్లపల్లి చెర్లపల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని రామగుండం జీఎం లలిత్ కుమార్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో రామగుండం 49.4 లక్షల టన్నులు టార్గెట్కు గాను 49.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. ఓబీ ఉత్పత్తి కూడా ఒకరోజు 1,88,000 తీశారు. మామూలుగా దాన్ని 1,90,000 గాను 1,88,000 తీసి డబల్ ప్రొడక్షన్ ఒకటి రోజు రికార్డు ప్రొడక్షన్ తీశారు. ఈ రకంగా ఉత్పత్తి OC5 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. జీడీకే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీలో 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్న ఏకైక గని జీడీకే లెవెలింగ్ అన్నది. అట్లనే 3వ కంటిన్యూస్ మైనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలో సందర్శించినప్పుడు 3వ కంటిన్యూస్ మైనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక 3 కంటిన్యూస్ మైనర్లు ఉన్న మైన్గా ఏకైక మైన్గా జీడీకే లెవెల్ ఉంటుంది. కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు 3,40,000 టార్గెట్ అయితే 3,55,000 టన్నులు తీసి 104% ఉన్నారు కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు. అది గత సంవత్సరంతో ఉంటే 51% వృద్ధులు ఉన్నది. కంటిన్యూస్ మైనర్ 2 ఏంటంటే అది పని స్థలాలు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల 2,22,000 గాను 3 లక్షల టార్గెట్ గాను 2,22,000 సాధించారు, 74%. ఇది కూడా గత సంవత్సరం పోతే 5% కానీ ఇది తొందరలోనే దీన్ని కూడా పని ప్రదేశాలు డీపీలను పెట్టుకుంటే ఇది కూడా. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ పరిశీలించారు. కొన్ని మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వారి వెంట సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ సనత్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 5 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మిల్ యజమానితో పాటు మరో 2 యువకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమంతటా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం, ఇదే రోజున విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదినం కావడం విశేషమన్నారు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక 5 రూపాయలుగా ఉన్న కేజీ బియ్యాన్ని 2 రూపాయలకు పంపిణీ చేశారన్నారు. ఆనాడే సన్నబియ్యం పంపిణీ చేయాలని తాము నిర్ణయించుకున్నామని, నేడు అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఏదైతుందో ప్రతి నెల 1000 రూపాయలు ఈ ప్రభుత్వంతో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. 500 రూపాయలు సిలిండర్ పంపిణీ, దానికి అధిక భారాన్ని రీయింబర్స్మెంట్ చేస్తుంది. 500 రూపాయల కంటే అధిక భారాన్ని నీ గవర్నమెంట్ ప్రభుత్వం నీకు రీయింబర్స్ చేస్తున్నది. అంటే సిలిండర్ ధర 900 ఉన్నదనుకుంటా. ఇవాళ నేను ఇప్పుడేదో అడుగుతుంటే చెప్తూ దాదాపు 900 ఇస్తారని చెప్పండి. అంటే 500 పోలు ఇంకా 400 రూపాయలు ప్రభుత్వంతో నీకు ఆర్థిక ప్రయోజనం అనకూడుతుంది. ఎంతైంది? 1000 + 1000 + 400, 2400. ఇవాళ ఉచిత రవాణా సౌకర్యమే, ఆడబిడ్డలు ఉచిత రవాణా సౌకర్యం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మే ప్రయత్నం చేస్తుందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని విక్రయించడాన్ని బీజేపీ తరపున ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో ప్రభుత్వ భూములు ఎందుకు విక్రయిస్తున్నారని రేవంత్ రెడ్డి మీడియా వేదికగా ఎన్నోసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము లేక ఉన్న భూములను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేవుల మల్లికార్జున్, సంటి మహేష్, బోనాల శివ పాల్గొన్నారు. మరి ఈ రోజు విజువల్స్ చూసినట్టయితే నెమ్మలు, జింకలు, దుప్పిలు ఏ రకంగా ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి. ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి రాత్రిపూట ప్రొక్లైన్స్ పోతే. ప్రభుత్వం నడిపే శక్తి లేక ఉన్న భూములు అమ్మిన తర్వాత ఉన్న భూములు అమ్మి ప్రభుత్వం నడిపిస్తే అది చేవ ఉన్నట్ట, కాంగ్రెస్ పార్టీకి చేవ లేనట, దమ్ము ఉన్నట్ట, దమ్ము లేనట ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మరి ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపేయాలి. ప్రత్యేకంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పోతా అంటే కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు, అందరినీ అరెస్ట్ చేయడం ఏదైతున్నదో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తలేదు. 75 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకెళ్ళి ఎన్ని రాష్ట్రాలు తిరస్కరించినా వెనక్కు పంపాలని చూసినా మరి అదే నియంత్రిత ధోరణితో కాంగ్రెస్ పార్టీ పోతుంది. నరేంద్ర మోడీ గారు అన్నట్టు, అమిత్ షా గారు అన్నట్టు కాంగ్రెస్ రహిత భారత్ త్వరలోనే వికసిస్తుంది కనిపిస్తుంది. మనకు భారత్ ఏదైతున్నదో కాంగ్రెస్ ను ఈ దేశంకి ఎల్లగొట్టేదాకా కూడా ఈ తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒప్పుకునే ప్రసక్తి లేదు కనుక ఆ భూముల అమ్మకాలను వెంటనే నిలిపేయాలి. నిజంగా కూడా ఈ రోజు అరెస్ట్ చేసిన, అక్రమంగా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసిన వారు ఈ నియంత్రిత వైఖరిలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో త్వరలో విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించాల్సి ఉండగా ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే వివేక్ ఆవిష్కరించారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగే విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి అన్నారు. సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండు ఆవరణలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వలస నీలయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్టాండుకు వచ్చిపోతుంటారని వారి దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, కార్యదర్శి వెంకటేశం, కోశాధికారి సమమూర్తి సభ్యులు పాల్గొన్నారు. చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలం బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ డిహైడ్రేషన్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటున్నారు. ఈ కార్యక్రమం పెట్టడము చాలా మంచిది. అంతేకాకుండా బస్టాండ్ ఏరియాలోనే కాకుండా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్లేసెస్లలో ప్లస్ బస్టాండ్ ఆటో స్టాండ్ల దగ్గర కూడా పెట్టాల్సిందిగా మన లయన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాము. ఈ మంచి కార్యక్రమం ఇక్కడ ఈ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని మా అమ్మా నాన్నల పేరట ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈ 2 నెలలు ఏప్రిల్ మేలో అధికమైన ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు ప్రజల కొరకు వాటర్ సప్లై చేద్దామని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ సభ్యులందరూ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన లోకల్ సిఐ గారు కోరినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కల్వశ్రీరాంపూర్ చౌరస్తాలో కూడా మేము సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని డిఎం అన్నారు. అనంతరం ప్రయాణికులకు చల్లని నీటితో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ సతీష్ కుమార్, స్టేషన్ మాస్టర్, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి ద్వారా జమ్మికుంట బస్ స్టేషన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకందరికీ తెలిసిందే సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ప్రజలకు ఎంతో దగ్గరై వారికి ఎల్లవేళలా వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు తరతరాలుగా. మరి ఆ యొక్క దేవుని కృప అందరికీ కూడా ఉండాలని మా యొక్క టీఎస్ఆర్టీసీ ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వారు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలా. నీళ్ళని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకుంటూ నీట్గా దాన్ని మీరు ఉపయోగించుకొని మరి తద్వారా ఈ యొక్క ఎండాకాలంలో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. కూడా మనకి అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మనము చల్లటి మినరల్ వాటర్ని ప్రతినిత్యం కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ చల్లటి మనం ప్రేమతో నామస్మరణ చేసుకుంటూ ఈ మంచినీటిని అందిస్తున్నాం కాబట్టి ఇది మెడికేటెడ్ వాటర్గా వారందరికీ ఆరోగ్యపరంగా అన్ని విధాల దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ కుర్మ సంఘం ప్రతినిధులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 3న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని పార్టీల నాయకులు, విద్యావంతులు, గొల్ల కుర్మలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాగం నాగరాజు, పట్టణాధ్యక్షులు దేవయ్య, ఎల్లం రవి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి అమరుడై ఈ అమరుడైన దొడ్డి కొమరయ్యను చూసే తెలంగాణ ఉద్యమం ఉలువెత్తిన ఎగిసిపడి ఆనాటి నిజాం రజాకార్ల మీద పోరాడి నాటి ఉద్యమంతో పాటు మరింత ఉద్యమంతో తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని మొట్టమొదటిసారి మా ముస్తాబాద్ మండల కేంద్రంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విగ్రహం దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ కలదు. మరి అన్ని కులాలకు అతీతంగా దొడ్డి కొమరయ్య ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన విగ్రహావిష్కరణ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని మరి ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. కాబట్టి మా ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ ఉంది. మరి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొని
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ముదిరాజు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా బోన్ల సత్యం, ఉపాధ్యక్షులుగా నేవూరి చిన్న నర్సయ్య, పాల నర్సయ్య, కార్యదర్శిగా దాసరి అశోక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికను సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గండి నారాయణ, బోయిని రాజు, అశోక్, చంద్రయ్య, ముదిరాజు సంఘ సభ్యులు పాల్గొన్నారు. బోన్ల సత్యం గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా నేగురు చిన్నర్సయ్య, పాల నర్సయ్య, కార్యదర్శిగా దాసరి అశోక్ను ఏకగ్రీవంగా ముదిరాజ్ సంఘ సభ్యులందరం కలిసి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మేము అందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి మా మండలం నుంచి ప్రతి ఒక్క ముదిరాజు సపోర్ట్ తప్పకుండా వీళ్ళకు ఉంటుందని తెలియజేస్తూ వీరిని మేము మరొకసారి వీరికి నలుగురికి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండలాధ్యక్షులు గాజుపాక సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోదారి అజయ్ కుమార్, నాయకులు వెంకటరాజయ్య, లావణ్య, జైపాల్ రెడ్డి, వర్ణ కుండాల్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్పీ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి నక్క విజయ్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఏముందో ఈ పార్టీలో, నేనే మీ పార్టీలోకి వద్దామనుకున్నా, ఈలోగా ఏమో ఉందని మా పార్టీలోకి వచ్చావంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. విజయన రావు అసలు నాయకుడు నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా నువ్వు ఈడే ఉందని చెప్పి మా దగ్గరకు అదా విజయన రావు అసలు నాయకుడు నువ్వు అట్లే ఉన్నా మీ పార్టీ నేను అత్తు కదా నువ్వు ఈడే ఉందని చెప్పి మా దగ్గరకు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.